హాయ్ ఫ్రెండ్స్, హోలీ స్పైడర్ ఇది ఇరాన్ సినిమా. సయీద్ అనే సీరియల్ కిల్లర్ 16 మంది వేశ్యల్ని దారుణంగా చంపేశాడు. ఆ కేసుని సినిమాగా మలిచాడు దర్శకుడు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సయీద్ తాపీ మేస్త్రిగా పనిచేస్తూ రాత్రి అయితే రోడ్డు మీద నిలబడుతున్న వేశ్యల్ని డబ్బు ఎరగా చూపించి వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళి గొంతు నిలివి చంపేస్తూ ఉంటాడు. వాళ్ళని ఏం చెయ్యడు. అతనికి కోరికలు కలిగిన కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. స్త్రీ వ్యభిచారం చేయకూడదు అని ఇస్లాంలో చెప్పారు. అలా చేస్తూ డ్రగ్స్కి ప్రజల్ని బానిసలను చేస్తూ సమాజాన్ని పీడిస్తున్నారు వేశ్యలు అనుకొని వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఈ స్పైడర్ కిల్లర్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది ఎక్కడి నుంచో వచ్చిన జర్నలిస్ట్ ఈ సీరియల్ హత్యలు చేసే స్పైడర్ కిల్లర్ని ఎలా పట్టుకుంది అన్నదే సినిమా. ఈ సినిమా మీకు భాష రాకపోయినా చక్కగా చూసేయచ్చు. సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దర్శకుడు ఇంటెన్సిటీతో తీశాడు. దర్శకుడు ఎలా అంటే, ఫస్ట్ ఒక వేశ్యను చంపే సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఆమె గొంతు నులుముతున్నప్పుడు ఆమె విలవిల్లాడుతూ ఉంటుంది. నాకు ఒక కొడుకున్నాడు, నన్ను వదిలే అంటుంది కూడా చివరి ఊపిరిపోయేటప్పటికి. అయినా వదలడు, గొంతు అలాగే నులిమి చంపేస్తాడు. అలా 3-4 వేశ్యను చంపుతాడు ఈ సినిమాలో. అలాగే సినిమా చివరిలో హంతకుణ్ణి చంపే విధానాన్ని కూడా చాలా క్రూయల్టీగా చూపిస్తాడు. అతనికి ఉరిశిక్ష వేసే విధానం కూడా భయకంపితులను చేస్తుంది. ఈ సినిమా చాలా చక్కగా తీశాడు దర్శకుడు అలీ అబ్బాసి. ఫెంటాస్టిక్ విజువల్స్తో ఉంటుంది సినిమా. కలర్ కరెక్షన్ కానీ, డార్క్ టోన్ కానీ ఆకట్టుకుంటుంది. సయీద్ పాత్రలో నటించిన నటుడు కానీ, జర్నలిస్ట్ పాత్రలో నటించిన లేడీ కూడా సూపర్గా నటించారని చెప్పొచ్చు. ఈ సినిమా నెట్లో లభ్యం అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈ సినిమాను చూడొచ్చు. న్యూడ్ సీన్స్ ఉంటాయి కానీ అసభ్యకర సన్నివేశాలు కావవి. అలాగే జర్నలిస్ట్, స్పైడర్ కిల్లర్ ఇద్దరు ఒకరినొకరు ఎదుర్కొనే సీన్ కూడా హైలైట్గా తీశాడు దర్శకుడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాను చూడండి, మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?